హాయ్ గైస్, ఈ వీడియోలో బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి చూపిస్తాను. దీంట్లో మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మ్యాక్సిమం మీ సిబిల్ స్కోర్ని మాత్రమే బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగట్లేదు. ఇలా వచ్చిన అమౌంట్ యూజ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రొడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్ అన్నీ కూడా. అండ్ ఈఎంఐ రూపంలో మనీ అనేది ఎవ్రీ మంత్ కూడా తిరిగి అయితే పే చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఛార్జెస్ ఎలా ఉంటాయి అని ఎలా వర్క్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సో ముందుగా ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అప్డేట్స్ కానీ అవన్నీ మన టెలిగ్రామ్ మన వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతున్నాను. బజాజ్ కార్డ్ ఆన్లైన్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు అప్ టు 3 lakhs వరకు అని చెప్పి లిమిట్ చూపిస్తారు. కింద మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ముందుగా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఇట్ నో మీద క్లిక్ చేయగానే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా మీకు నేమ్ అడుగుతుంది. కింద ఆటో ఫిల్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత మీరే డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అండ్ జెండర్, సిటీ, సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ చేయండి. మీకు ఆల్మోస్ట్ దేర్ అని చెప్పి డిజీ లాకర్ అడుగుతుంది. గెట్ కేవీసీ డన్ యూజింగ్ డిజీ లాకర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. ఆ తర్వాత మీకు ఏదైతే డిజీ లాకర్ ఉందో దానికి సంబంధించి మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎవరికైనా డిజీ లాకర్ ఉంటే, లేదు అంటే పక్కన ఆధార్ అండ్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని తర్వాత దానికి క్యాప్చా ఫిల్ చేసి దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీకు డిజీ లాకర్ ఉంటే డిజీ లాకర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద సెక్యూరిటీ పిన్, డిజీ లాకర్ ఎవరికైతే ఉందో దానికి ఒక పిన్ ఉంటుంది 6 digit, దాన్ని ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయగానే మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. ఆ తర్వాత ఈ విధంగా కేవైసీ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డీటెయిల్స్ అంటే ఫుల్ నేమ్, మీ యొక్క అడ్రస్ అవన్నీ చూపిస్తుంది. అవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత రిలేషన్షిప్ డీటెయిల్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ డీటెయిల్స్ అడుగుతుంది. వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వండి, తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ బట్టి మీకు లిమిట్ వస్తుంది. అప్ టు 3 lakhs లోపు ఎంతైనా రావచ్చు. నాకైతే 1,35,000 లిమిట్ అయితే వచ్చింది యొక్క బజాజ్ కార్డ్కి అప్లై చేసినందుకు గాను. సో ఇక్కడ లిమిట్ చూపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. లిమిట్ డీటెయిల్స్ అని చెప్పి లోన్ లిమిట్ 1,35,000 నాకు వచ్చింది. తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ 50,000 చూపిస్తుంది. అంటే నేను ఈ కార్డు తీసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ టైం ఎంతవరకు యూజ్ చేయగలను అనేది ఇక్కడ అమౌంట్. నేను అప్ టు 50,000 వరకు మాత్రమే యూజ్ చేయగలను ఫస్ట్ ట్రాన్సాక్షన్కి. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి నేను ఎంతైతే లిమిట్ ఇచ్చారో అంతవరకు కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మాత్రం యూజ్ చేసేది ఏదైనా బై చేయాలన్నా కూడా 50,000 వరకు మాత్రమే యూజ్ అవుతుంది కార్డ్ లిమిట్లోంచి. అండ్ ఇక్కడ మీకు 1 time జాయినింగ్ ఫీజు కూడా ఉంది 599. అండ్ కింద మీకు కార్డ్ ఫీజు వచ్చి 530 అండ్ ఆన్లైన్ కన్వీనియంట్ ఫీజు వచ్చి 69. టోటల్గా 599 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ కార్డ్ తీసుకోవాలనుకుంటే. సో ఇన్ కేస్ మీకు ఈ ఫీజు మాకు ఏమొద్దు, మా కార్డ్ అవసరం లేదనుకుంటే కనుక మీరు ఇక్కడ నుంచి వదిలేసి బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మీకు పర్వాలేదు మేము కార్డ్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ కార్డ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశారు కింద. యువర్ ఇన్స్టా కార్డ్ కెన్ బి యూజ్ ఎట్ లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని చెప్పి. బజాజ్ మనకి నెట్వర్క్ స్టోర్స్ ఉంటాయి, బజాజ్ స్టోర్స్ ఉంటాయి బయట ఆఫ్లైన్లో, దాంట్లోంచి మీరు బై చేసుకోవచ్చు. బజాజ్ మాల్ అంటే మనకి బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ఉంటుంది, దాంట్లో బజాజ్ మాల్ అని ఒక కేటగిరీ ఉంటుంది. అందులో అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాంట్లోంచి కూడా మీరు ప్రొడక్ట్స్ బై చేసుకోవచ్చు ఈ కార్డ్ యూజ్ చేసుకొని. ఆ లీడింగ్ ఈ కామర్స్ సైట్స్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మనకి మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ అండ్ మోర్. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్స్లో ట్రాన్సాక్షన్ చేయాలంటే అది సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం ఈ యొక్క బజాజ్ మాల్లో కానీ లేదు అంటే ఈ యొక్క బజాజ్ స్టోర్స్ ఉంటాయి కదా బయట, దాంట్లో మాత్రమే బై చేయాలి ఈ కార్డ్ యూజ్ చేసుకొని. అది కూడా మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఇచ్చారో అంతవరకు మాత్రమే. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి ఆన్లైన్ అంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడైనా సరే మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు. అమౌంట్ అనేది ఈఎంఐ రూపంలో ప్లే చేసుకోవచ్చు. సో కింద మీరు ఇప్పుడు అన్నీ ఓకే అనుకుంటే కనుక
ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పేమెంట్ ఏదైతే 599 ఉందో అది పే చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. యూపీఐ ఉంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. పే నౌ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సో కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత కింద కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. కానీ ఇంకా కార్డ్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. మీరు ఖచ్చితంగా దీనికి ఈ మ్యాండేట్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఇది ఈఎంఐ కార్డు కాబట్టి మీరు వన్స్ ఈ కార్డు యూజ్ చేసిన ఏదైనా ప్రోడక్ట్ బై చేసిన తర్వాత మీరు యూజ్ చేసుకునే అమౌంట్ని ఈఎంఐ రూపంలో ఎవ్రీ మంత్ వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అది ఏ బ్యాంక్ నుంచి కట్ అవ్వాలనేది ఇక్కడ మీరు పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి. సో కింద యాక్టివేట్ నవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కార్డ్ ఎక్కడ యూజ్ చేయగలరో అవన్నీ ఎనేబుల్ అయి ఉంటాయి. కింద మీకు యాక్టివేట్ నవ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్, తర్వాత సేవింగ్స్ కరెంటా అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీకు ఈ మ్యాండేట్ సంబంధించి పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఎంతవరకు కట్ అవ్వాలి అమౌంట్ అనేది, అండ్ అంతేకాకుండా ఎన్ని మంత్స్ వరకు కట్ అవ్వాలి, పర్మిషన్ ఎప్పటి వరకు ఎనేబుల్ చేస్తున్నారు, సో అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. సబ్మిట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ మ్యాండేట్ సక్సెస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఈ మ్యాండేట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్ అవ్వాలి అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ మ్యాండేట్ కూడా మీకు ఒక 6 ఇయర్స్కి 7 ఇయర్స్కి పర్మిషన్ ఇస్తున్నట్టు ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఈ కార్డ్ యూజ్ చేసిన ఏదైనా ప్రోడక్ట్ కొంటారో అప్పుడు మాత్రమే ఈఎంఐస్ అనేవి కట్ అవుతుంటాయి తప్ప ఆటోమేటిక్గా ఎప్పుడు పడితే అప్పుడు కట్ అవ్వవు మీ పర్మిషన్ లేకుండా. ప్రోడక్ట్ కొన్నప్పుడు మీరు ఈ కార్డ్ నుంచి అమౌంట్ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అమౌంట్స్ అయితే కట్ అవుతాయి ఈఎంఐ రూపంలో. అది కూడా మీకు అప్డేట్ చేస్తారు ముందుగానే. సో ఇక్కడ మీకు అవన్నీ ఈ మ్యాండేట్ సక్సెస్ అయిన తర్వాత మీకు యువర్ ఇన్స్టా కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. కింద మీకు కార్డ్ డీటెయిల్స్, లిమిట్ అదంతా చూపిస్తుంది. అండ్ ఈ కార్డ్ మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా బజాజ్ స్టోర్స్ ఉంటాయి బయట ఆఫ్లైన్లో. మీరు ఏ సిటీలో ఉన్నా ఖచ్చితంగా బజాజ్ స్టోర్స్ ఉంటాయి. అక్కడి నుంచైనా కానీ బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, దాంట్లోకి వెళ్ళినా కూడా లాగిన్ చేసుకోండి. మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఈ యొక్క బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ తీసుకోవడం కోసం అదే డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చి లాగిన్ అయినట్టయితే అక్కడ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు ఏదైతే కార్డ్ యాక్టివేట్ అయిందో అది అక్కడ చూపిస్తుంది. లిమిట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా. అక్కడ మీకు బజాజ్ మాల్లోకి వెళ్ళినట్టయితే యాప్లోనే మీకు ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లోంచి కూడా మీరు బై చేసుకోవచ్చు ఈ కార్డ్ యూజ్ చేసుకొని ఫస్ట్ టైం మాత్రం. సెకండ్ టైం నుంచి మీరు ఎందులోనే సెర్చ్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీకు ఏదైతే యాప్స్ చెప్పాను ఇందాక అందులో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సెకండ్ టైం నుంచి ఎంత అయితే మీకు లిమిట్ ఇచ్చారో అంతవరకు కూడా. చార్జెస్ చూసుకున్నట్టయితే ఇది ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ ఫీజు మనం ఏదైతే పే చేస్తున్నాం 599 రూపీస్, అది వన్ టైం మాత్రమే, మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి పే చేస్తే. అండ్ ఇంకా దీంట్లో యాన్యువల్ ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఒకసారి ఇన్ కేస్ మీరు కార్డ్ తీసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేయకపోతే 1 ఇయర్ లోపు అంటే 12 months లోపు ఈ కార్డ్ యూజ్ చేసిన ఏ ప్రోడక్ట్ మీరు బై చేసుకోలేదు కాబట్టి దానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మీకు 117 రూపీస్ అనేది యాన్యువల్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇది కేవలం ఎవరైతే కార్డ్ యూజ్ చేయకుండా ఉంటారో 1 సంవత్సరం లోపు వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఇన్ కేస్ మీరు కార్డ్ యూజ్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. ఇది ఫిజికల్ కార్డ్ అయితే రాదు, మనకి డైరెక్ట్గా విర్చువల్ కార్డే యాప్లోనే చూపిస్తుంది. మీరు బజాజ్ ఫిన్సర్ యాప్లో లాగిన్ అయ్యి అక్కడ ఈఎంఐ కార్డులోకి వెళ్ళినట్టయితే అక్కడ విర్చువల్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రొడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ అయితే ఇంటికి రాదు. సో ఓవరాల్గా ప్రాసెస్ ఇది బజాజ్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయడం కోసం. అండ్ దీంట్లో మీకు ఎంతవరకు లిమిట్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.